హలో గైస్, వెల్కమ్. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను నిహార్తో ఎంఎన్సీలో జాబ్స్ ఎట్లా కొట్టాలి, ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేస్తుందా అలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసా. అయితే సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో. ఫస్ట్ పార్ట్లో వేరే ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. ఒకవేళ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. చలో ఇంకా షురూ చేద్దాం. సో ఎస్, అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ జాబ్స్ ఇన్ ఎంఎన్సీస్, టాప్ ఎంఎన్సీస్? అంటే టైర్ 3 కాలేజెస్లో ఉండి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ కొట్టడం అసలుకి పాసిబుల్ అవుతుందా, లేకపోతే ఐఐటీస్ ఎన్ఐటీస్ వాళ్ళకు మాత్రమే నా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్? వాట్ యూ సే? అంటే ఒకవేళ జాబ్ కొట్టగలిగితే టాప్ కంపెనీస్లో ఎలా ఎలా కొట్టగలగచ్చు బీయింగ్ ఇన్ టైర్ 3 కాలేజ్ పర్స్పెక్టివ్? యా, గాట్ ఇట్. సో లెట్ మీ స్టార్ట్ విత్ కొట్టొచ్చా లేదా అనేది. డెఫినెట్లీ ఎస్, కొట్టొచ్చు. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. బట్ యునో ఐఐటి ఎన్ఐటీస్లోకి డైరెక్ట్గా కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసి తీసుకోపోతాయి కాబట్టి ఇట్ ఈస్ అ బిట్ ఈజీ. ఐ వోంట్ డినై దాట్. బట్ డెఫినెట్లీ బయట కూడా వాళ్ళు అంతే హైర్ చేస్తారు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ దీస్ 3 కంపెనీస్, అమెజాన్, గూగుల్, ఇట్లాంటి కంపెనీస్ గురించి నన్ను అడిగితే మాత్రం దే పే ఈక్వలీ. ఐఐటీస్ అయినా ఎన్ఐటీస్ అయినా దే పే ఈక్వలీ అనమాట. ఈవెన్ మైక్రోసాఫ్ట్ యాజ్ వెల్. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. మీరు ఎట్లా కొట్టాలి అనేది ఇట్ డిపెండ్స్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అగైన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ ఎంఎన్సీ, స్టార్ట్ విత్ అ లాంగ్వేజ్, లెర్న్ డిఎస్ఏ ప్రాపర్లీ నేర్చుకున్న తర్వాత డిఎస్ఏలో మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మంచి కాన్సెప్ట్ ఉన్న తర్వాత, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే కూడా మీకు కాన్సెప్ట్ ఎంత మంచిగా నేర్చుకున్నారు, ఎంత మంచి క్వాలిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి అవి కంప్లీట్ చేశారు అంటే దెన్ ఆస్క్ ఫర్ రెఫరల్స్ ఆన్ లింక్డ్ఇన్. రైట్? మీరు డైరెక్ట్గా వెళ్తే అంతగా పర్ఫామ్ చేయట్లేవు మీరు రెజ్యూమేస్ అనుకుంటే రెఫరల్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. రెజ్యూమేస్ని కూడా కీవర్డ్స్ యాడ్ చేసి మంచి రెజ్యూమేస్ని తయారు చేసుకోండి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. రైట్? ఇఫ్ యూ వాంట్ మీ టు ర్యాంక్ ఎవ్రీథింగ్, ఫస్ట్ నేను ర్యాంక్ చేసేది డిఎస్ఏ. రైట్? మీరు ఒకవేళ ఆఫ్ క్యాంపస్ చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఇఫ్ నాట్ మోర్ ఇంపార్టెంట్. రైట్? కాలేజ్లో ఉన్నప్పుడు డిఎస్ఏ ఇంపార్టెంట్ అవుతుంది, కానీ బయటికి వెళ్తే ప్రాజెక్ట్స్ కూడా అంతే లెవెల్లో ఇంపార్టెంట్ అవుతాయి. బికాజ్ మీ రెజ్యూమే కదా ప్లే చేసేది రోల్. సో మీ రెజ్యూమేని మంచిగా చేసుకోండి ఫస్ట్. డిఎస్ఏ కూడా మంచి మంచి డిఎస్ఏ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకొని మంచి ప్రొఫైల్ తయారు చేసుకోండి. అండ్ దెన్ రీచ్ అవుట్ టు పీపుల్. రైట్? ఇఫ్ యూ హ్యావ్ దీస్ బోత్, యూ కెన్ యాక్చువల్లీ బయట ఇంటర్న్షిప్స్కి ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ ఆ కంపెనీస్కి కొట్టాలనుకుంటే మీరు ఇంటర్న్షిప్స్కి కూడా ట్రై చేయొచ్చు. మీ స్కిల్స్ని వాడేసి అక్కడ వాల్యూ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు కూడా ఉండి ఇంటర్న్షిప్స్ కూడా యాడ్ అయ్యాయి అంటే యువర్ రెజ్యూమే ఇస్ క్వైట్ గుడ్. రైట్? మీకు ఉండాల్సిన 3 ఉన్నాయి. ఇవి ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ వెళ్ళి రెఫరల్స్కి అడగండి. రెఫరల్స్కి కూడా కొంతమంది ఇవ్వరు, కొంతమంది ఇస్తారు. డోంట్ వరీ అబౌట్ దాట్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు 10 మందిని అడగాల్సి వస్తే 10 మందిని అడగండి, 100 మందిని అడగాల్సి వస్తే 100 మందిని అడగండి. ఒక్కరిస్తే సరిపోతుంది. అండ్ దెర్ వాజ్ అ ఫ్రెండ్ హూ టోల్డ్ మీ వన్ లాజిక్ అనమాట. ఆస్క్ పీపుల్, బికాస్ ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ఫర్ ఇట్, ఆన్సర్ ఈస్ ఆల్వేస్ నో. ఇది అందరు చెప్తారు. బట్ ఈవెన్ ఇఫ్ దే సే నో, దే విల్ నెవర్ గెట్ టు సీ యూ అగైన్. అంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అడగడం పోయేదేం లేదు. డెఫినెట్లీ అడిగేసేయండి. దట్ ఈస్ ద వే టు గో. సో టు కన్క్లూడ్ దిస్ పాయింట్, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటావు. ఫర్ ద పీపుల్ ఎస్పెషల్లీ హూ ఆర్ ఇన్ టైర్ 3 కాలేజెస్, వాళ్ళకి అంటే టు గెట్ ఇన్ టు టాప్ ఎంఎన్సీస్ వాళ్ళకి నెట్వర్కింగ్ చాలా మ్యాటర్ అవుతుంది. అంటే ఈవెన్ తో దే హ్యావ్ స్కిల్, దే వాంట్ సమ్ రెఫరల్ కదా, లైక్ అక్కడికి వెళ్ళి అంటే సజెస్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి. సో ఐ మీన్ దట్స్ ద వే. అంటే రెఫరల్స్ చాలా మ్యాటర్ అవుతుంది. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు గెట్ ఇన్ టు ఎంఎన్సీస్. సో ఐ మీన్ సో ట్రూ. నెట్వర్కింగ్ I would definitely say, I'm glad you summed it up actually. నెట్వర్కింగ్ అనే పదాన్ని నేను వాడకుండా ఐ థింక్ ఐ మేడ్ అ మిస్టేక్ దేర్. సో నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రొఫైల్ మంచిగా బిల్డ్ చేసుకున్నా దెన్ యూ హ్యావ్ టు నెట్వర్క్ విత్ పీపుల్. బికాజ్ ఐఐటి ఎన్ఐటి ఇచ్చేది ఏంటి? దే ఆర్ నాట్ గివింగ్ గ్రేట్ స్టడీస్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఏమి ఇవ్వవు అనమాట. అవి ఇచ్చేది మంచి నెట్వర్క్, మంచి కమ్యూనిటీ టు గ్రో, అండ్ మంచి ఆపర్చునిటీస్. అండ్ ఇవి 3 మీరు కూడా బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ దట్ ఈస్ హౌ యూ గెట్ ఈక్వల్ టు దెమ్. ఏం చేస్తారు అంటే నెట్వర్క్ మంచిగా బిల్డ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ మీరు చేయాలనుకున్నది చేస్తున్నారు, మీరు వాళ్ళని చూసి అడ్మైర్ చేస్తున్నారు అంటే లెట్ దెమ్ నో. ఎవరికి నచ్చదు చెప్పండి? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేసి బ్రో యువర్ వర్క్ ఈజ్ అమేజింగ్ అన్నప్పుడు మాకు కూడా నచ్చుతుంది. వి రిప్లై టు పీపుల్. సో అట్లనే లింక్డ్ఇన్కి వెళ్ళేసి మీరు మీ వర్క్ చాలా బాగుంది, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ 1 or 2 క్వశ్చన్స్. ఆల్రెడీ యూట్యూబ్లో దొరికేవి, ఇన్స్టాగ్రామ్లో గూగుల్లో దొరికేవి కాదు. ఇఫ్ యూ రియలీ ఇంట్రెస్టెడ్, మీకు ఏవో క్వశ్చన్స్ వస్తాయి ఏవైతే వాళ్ళే చెప్పగలుగుతారో వాళ్ళని అడగండి. వాళ్ళు డెఫినెట్లీ రెస్పాండ్ అయ్యి మీకు యూ విల్ గెట్ క్రేజీ ఆపర్చునిటీస్. అంతే, వాళ్ళతో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దెన్ యూ గైస్ షుడ్ ఆల్సో ఇన్వెస్ట్ టైమ్ ఆన్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్. దీనికంటూ కొద్దిగా టైం అనేది రోజు కేటాయించి నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటే ప్రాపర్గా, ఐ మీన్ లైక్ మీరు 3-4 years తర్వాత వితౌట్ నెట్వర్కింగ్, విత్ నెట్వర్కింగ్ ఆ చేంజ్ అనేది క్లియర్గా కనపడిపోతుంది. సో ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ
can't be more సో true. అండ్ దెన్ దిస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కోడింగ్ స్కిల్స్ అంటే మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వాలంటే ఇంకా వేరే ఏమైనా కావాలా, వేరే స్కిల్స్ ఏమైనా? కోడింగ్ ఒకటి వస్తే సరిపోద్దా లేకపోతే? రైట్. కోడింగ్ ఒక్కటి వస్తే సరిపోదు నన్ను అడిగితే, బికాజ్ కోడింగ్ అనేది మీ లాజిక్ ని బిల్డ్ చేసుకోవడానికి పనికొస్తుంది. కోడింగ్ ఇస్ జస్ట్ ట్రాన్స్లేషన్. మనం Yes. మాట్లాడుకునే భాషని జస్ట్ అక్కడ కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం, దట్ ఈస్ గుడ్. బట్ అది మాత్రమే సరిపోదు అనమాట. సి డిఎస్ఏ అయినా కోడింగ్ అయినా కానీ దిస్ ఇస్ గెటింగ్ యూ టు అ పాయింట్ వేర్ యూ కెన్ థింక్. Yes. బట్ థింక్ చేసి దాంతో మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. సో యూ హ్యావ్ టు లెర్న్ అ టెక్నాలజీ. మీరు ఏ టెక్నాలజీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఇది మంచిదా ఇది మంచిదా అని చెప్పేసి. మీరు టాప్ లో ఉంటే ఎందులో అయినా క్రేజీ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది, రైట్? అవును. బట్ మీకు టాప్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, టాప్ లో ఉండడానికి లేదు, మీరు యావరేజ్ గా ఉంటే ఎక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్లా చూడాలనుకుంటే గో విత్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. లైక్ మోన్స్టాక్ ఇస్ వర్కింగ్ రైట్ నౌ. వెబ్ డెవలప్మెంట్ కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫ్లట్టర్ డెవలప్మెంట్ అవి నడుస్తున్నాయి, కానీ జావా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కి మంచి మంచి బేస్ ఉంది ఆల్రెడీ. పైథాన్ లో ఏఐఎంఎల్ కి ఇప్పుడు మంచి బిల్డ్ అవుతుంది. సో యూ కెన్ లెర్న్ ఎనీ టెక్నాలజీ, స్టిక్ టు ఇట్, లెర్న్ ఇట్ perfectly, build projects, because it is not enough if you just learn the technology. You have to build projects, and once you are done with projects and once you have good work experience, definitely people will pay you crazy. ఆల్సో ఫర్ ద ఆడియన్స్ ఒక చిన్న సీక్రెట్ అయితే చెప్తా అనమాట. సో నెక్స్ట్ ఇయర్ యాపిల్ వాళ్ళు దే ఆర్ లాంచింగ్ విజన్ ప్రో కదా. సో ఇట్ వర్క్స్ ఆన్ విజన్ ఓఎస్ పైన వర్క్ అవుతుంది అనమాట. సో యాపిల్ వాళ్ళు యాక్చువల్లీ దానికి సంబంధించి డెవలపర్ కిట్ అయితే లైవ్ చేశారు వాళ్ళ వెబ్ పేజ్లో. సో యూ కెన్ ట్రై అవుట్ వర్కింగ్ లైక్ బిల్డింగ్ యాప్స్ ఆన్ విజన్ ఓఎస్. ఇంకా ఎవరు అంటే చాలా తక్కువ మంది చేస్తున్నారు ఆ పర్టికులర్ విజన్ ఓఎస్ పైన. సో మేబీ ఇఫ్ యూ స్టార్ట్ బిల్డింగ్ యాప్స్ ఆన్ విజన్ ఓఎస్, maybe you will be the one of the top, ante like I mean you will be the one of the first person to create apps in that particular operating system, and then might be కోట్లు సంపాదించొచ్చేమో ఎవరికి తెలుసు. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ. అంటే ఇంకో 1 year తర్వాత 2 years తర్వాత ఏదైతే వస్తాయో ఆ పర్టికులర్ టెక్నాలజీస్ మనం ఇప్పుడే వస్తాయి అంటే ఇప్పుడే గ్రాస్ప్ చేసుకొని, సో ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్ రైట్ నౌ, సో మనం మంచిగా ప్రోగ్రెస్ అవుతాం అనమాట ఫ్యూచర్లో. సో లైక్ వీ హ్యావ్ ఎలాన్ మస్క్ యాజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. తను ఏఐ అవన్నీ ఇప్పుడు దట్ లైక్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు అప్పుడే లైక్ ఐడెంటిఫై చేసి హీ బిల్ట్ మెనీ ప్రోడక్ట్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అనమాట. టెస్లా కార్స్ అయినా కానీ, స్పేస్ ఎక్స్ అయినా కానీ. సో దట్స్ వాట్, అంటే ఫ్యూచర్లో ఏదైతే టెక్నాలజీస్ వస్తాయో మనం ముందునే అండర్స్టాండ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ వర్క్ చేస్తే విల్ బీ ఆన్ గ్రేటర్ హైట్స్ అనమాట. దట్స్ వాట్ ఐ వుడ్ సే. రైట్, ఐ అగ్రీ. యా. సో నన్ను యాడ్ చేయమంటే ఐ వుడ్ ఆల్వేస్ సే, మీకు కొత్త టెక్నాలజీస్ ఏమైనా కనిపిస్తున్నాయి, వర్కౌట్ అయితే అనుకుంటే ఇట్స్ బిట్ ఆఫ్ రిస్క్, రైట్? ఒకవేళ అది వర్కౌట్ అయింది అనుకోండి, యూ విల్ బీ అట్ ద టాప్. అండ్ ఫర్ పీపుల్ హూ వాంట్ ప్లే సేఫ్, ఆల్రెడీ చాలా థింగ్స్ ఉన్నాయి, మీరు ప్లే సేఫ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ బిగ్, డెఫినెట్లీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడైతే నిహార్ చెప్పాడో అట్లాంటి ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. యూ హ్యావ్ టు ప్లే ఇట్. ఎస్, దట్స్ రైట్. సో కమింగ్ టు దిస్ పాయింట్, హౌ ఇస్ ద వర్క్ కల్చర్ అట్ అమెజాన్లో వర్క్ చేశారు? సో ఎలా ఉన్నింది మొత్తం అక్కడ? Great question. I am not sure if I'm allowed to speak on this, but yeah, నన్ను అడిగితే అమెజాన్ థింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎంఎన్సీ, రైట్? సో ఎంఎన్సీలు ఏవైనా కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ అనమాట. మనం ఏ టీంలో ఉన్నామన్న దాన్ని బట్టి మన వర్క్ కల్చర్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ అమెజాన్ డస్ అ వెరీ గుడ్ జాబ్ అట్ మెయింటైనింగ్ ద కల్చర్, ఎక్కడైతే అన్ని టీమ్స్కి ఒకటే లాంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ క్వైట్ గుడ్ అండ్ ఛాలెంజింగ్. వర్క్ బాగుంటుంది, బట్ ఇనఫ్ ఛాలెంజింగ్ ఉంటుంది, టైం పడుతుంది. అండ్ కొత్త విషయాలు చాలా నేర్చుకుంటాం టాప్ ఎంఎన్సీస్లో ఉంటాయి. అంటే ఎవ్రీడే ఈజ్ లైక్ ఏదో కొత్తది నేర్చుకుంటాం, అంతేగా? స్పెషలీ నన్ను అడిగితే అమెజాన్లో డెఫినెట్లీ నేర్చుకుంటాం. అండ్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ సో గుడ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ వర్కింగ్ ఇన్ అన్ ఎంఎన్సీ ఆర్ very good startups lo kuda. Yes. The people around you will again make you, because you are amongst them, వాళ్ళలో ఒకరిని అయిపోతాం మనం. సో definitely they'll make you a very better person than what you are. So as an individual మంచిగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. Yeah. Great. So what's the reason what people are not getting jobs in recent times kada? So what's the main reason behind this ఏమంటావు? Right. సో రిసెషన్ గురించి అందరికీ తెలిసిందే. లైక్ పీపుల్ కోవిడ్ తర్వాత మంచి బూమ్ వచ్చింది మార్కెట్లో. పీపుల్ వర్ గెటింగ్ ప్లేస్ లైక్ క్రేజీ, ప్యాకేజ్లు కూడా అసలు ఆకాశాన్ని దాకినాయి. బట్ ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ అయింది. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్.
బట్ యూఎస్లో రిసెషన్ కారణంగా మనకు కూడా కొంచెం ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ రిప్లైలు రావట్లేదు అని చాలా మంది చెప్తున్నారు. బట్ వీ ఆల్రెడీ షేర్ ద సొల్యూషన్, రిప్లైలు రాకపోతే ఏం చేయాలి అని చెప్పేసి. బట్ గైస్, కీప్ అప్లైయింగ్. దట్ ఈస్ ద బెస్ట్, దట్ ఈస్ ద థింగ్ యూ కెన్ డూ అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ, రైట్? మీరు అప్లై చేస్తూ ఉండండి, రెఫరెన్స్ పెడుతూ ఉండండి, నెట్వర్క్ అవుతూ ఉండండి. మీరు ఒక ప్రాబ్లమ్ని చూసి ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చేయకుండా try to find solutions, try to find ways to get there. If not straight road, take U-turns, take curves and then go there, and things will get all right. 2024 kalla koncham set avutadi antunnaru. If not 2021 anta boom raakapoyina 2022 anta definitely things will get all right. And మీకు స్కిల్ ఉంటే ప్లేస్ అవుతారు, అండ్ ప్లేస్ అయిన తర్వాత ఇవన్నీ జాబ్ సెర్చ్, రిసెషన్ ఇవన్నీ ఏం ఫరక్ పడదు అనమాట. యుల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ కదా. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో అంటే నాకు ప్రాపర్గా స్కిల్ ఉంది, సో ఎక్కడ అప్లై చేసుకోవాలి నేను? వాట్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు అప్లై ఫర్ జాబ్స్? అంటే ఆల్రెడీ కవర్ చేసాం లింక్డ్ఇన్ అని, లైక్ డూ యూ వాంట్ టు షేర్ సమ్ ఎనీ అదర్ రిసోర్సెస్ తెలిసినవి? షూర్. సో మన దగ్గర లింక్డ్ఇన్, నౌకరీ లాంటి సైట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కువైట్ టెక్ అని చెప్పేసి ఈ మధ్య మంచి జాబ్స్ ఏవైతే మంచి ప్యాకేజెస్ ఇస్తున్నాయి అవి వస్తున్నాయి. అండ్ ఇంకా ఫ్యూ సైట్స్ ఉండుంటాయి విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ నౌ, బట్ డెఫినెట్లీ అవన్నీ షేర్ చేసేసాం ఇన్స్టాగ్రామ్లో, సో యూ కెన్ find it them there. But apart from this, if I want to tell you something, meeku okavela manchi skill unte, if it is a development skill, then go to LinkedIn, contact people, and then you will get jobs. I would say this X pastly and Twitter untaga X ippudu currently, that's also a great platform to get referrals. And just like we use hashtags, మనకు ఆ పర్టికులర్ హ్యాష్ట్యాగ్స్ని సర్చ్ చేస్తే లైక్ వీ కెన్ ఫైండ్ పీపుల్ ఈజీలీ. అంటే దొరకడం చాలా ఈజీ అయిపోయింది అనమాట హ్యాష్ ట్యాగ్స్ వాడడం వల్ల ఆ ఎక్స్ అనే ప్లాట్ఫామ్లో. రైట్. అది నా ట్విట్టర్ హ్యావ్ యూస్డ్ ఇట్ కదా. ఐఎమ్ లైక్ లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్, దీస్ ఆర్ లైక్ మై పర్సనల్ ఫేవరెట్. అంటే చాలా మందితో కనెక్ట్ అయ్యాను నేను ఈ బోత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్లో. ఓకే. సో నాకు చాలా మంది సజెస్ట్ చేశారు కూడా. యాక్చువల్లీ ట్విట్టర్ గురించి నేను చాలా విషయాలు ఇప్పుడు వింటున్నా. నేను ఎప్పుడైతే నేను కాలేజ్ టైంలో అయితే అసలు వినలేదు అనమాట. ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఇన్స్టా, నెవర్ ఇన్ టు ఎనీథింగ్ ఎల్స్. నేను కూడా amongst the people who did not use social media lightly అని చెప్పేసి బతికినండి అనమాట. తర్వాత when I got to explore things, I knew things. So X గురించి కూడా, which is Twitter గురించి కూడా నాకు చాలా మంది చెప్తున్నారు. So I'm going to be there soon. ఇప్పటివరకు నాకు ట్విట్టర్లో అకౌంట్ లేదు, but definitely I'm going to be there soon. Great place. You should definitely try that out. Yeah, sure. So yeah, we'll have this question. So AI వచ్చేస్తుంది, ఇంకా AI ఫ్యూచర్లో AI పైన ఆన్ టాప్ ఆఫ్ దట్ చాలా ప్రొడక్ట్స్ అయితే రాబోతున్నాయి. సో వాట్ డూ యూ సే, AI వచ్చాక ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ జాబ్స్, అదే సాఫ్ట్వేర్ డెవలపర్, అది ఆ పర్టికులర్ రోల్, డిఎస్ఏకి సంబంధించి రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగులుతాయి అసలుకి AI వచ్చాక? ఇది కూడా నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. వీఆర్ హియర్ టు tell you what happens in next 10-15 years. Next 10-15 years ఎవరు ఊహించలేరు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ దిస్, AI అనేది మిమ్మల్ని రీప్లేస్ చేసే స్థాయికి అయితే నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో వెళ్ళట్లేదు, రైట్? బట్ పీపుల్ ఎవరైతే AI యూజ్ చేస్తారో దే కెన్ డెఫినెట్లీ రీప్లేస్ యూ, రైట్? సో మీరు AI టూల్స్ని వాడి ఎయిదర్ మీరు చేస్తున్న పని చేయడం నేర్చుకోవాలి, లేదంటే ఏఐనే ఎట్లా క్రియేట్ చేస్తారో నేర్చుకోవాలి. ఏఐని క్రియేట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ దెమ్, యూ కెన్ డెఫినెట్లీ బికమ్. లేదు మీరు చేస్తున్న పనే మీరు చేయాలనుకుంటున్నారు, దెన్ లెవరేజ్ AI ఫర్ దట్. AI టూల్స్ వాడండి దాన్ని ఇవన్నీ పాసిబుల్ చేయడానికి. మీరు 10 గంటలు చేసే పని 5 గంటల్లో అయిపోతుంది అంటే మీరు ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ రీప్లేసింగ్ పీపుల్, డెఫినెట్లీ మీరు 10 గంటల పని 5 గంటలు ఎందుకు చేసుకోవాలనుకోరు చెప్పండి. సో మిగతా టైం మీకు మిగులుతుంది కదా. సినిమాలు చూడడం అనుకుంటారా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటారా, డెఫినెట్లీ యూఆర్ గెటింగ్ టైం దేర్. సో లెవరేజ్ AI. And AI is not taking jobs any soon. And also ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే, ఇండస్ట్రీస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు it started replacing some amount of labor అనమాట. మాన్యువల్ లేబర్ని రీప్లేస్ చేసేసి it brought in some people who could handle machines. అండ్ మషిన్స్ తర్వాత ఇంకా అవి కూడా రీప్లేస్ అయిపోయి దాని తర్వాత వాటంతట అవే పనిచేసే మెషిన్స్ కూడా వచ్చాయి. బట్ ఇన్ టర్న్ వేరే టైప్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, రైట్? సో ఇప్పుడు AI వచ్చినప్పుడు కూడా ప్రాంప్ట్ ఇంజనీర్ అనే జాబ్స్ క్రియేట్ అయినాయి. అండ్ అది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు, ఇంకా కూడా చాలా జాబ్స్ డెవలప్ అవుతాయి. AI క్రియేట్ చేసే జాబ్ కూడా అదే కదా. సో నేను ఆర్టికల్స్ చాలా చదువుతున్నా, అండ్ పీపుల్ సే, కొంతమంది అంటారు AI విల్ గెట్ మోర్ జాబ్స్ దెన్ ఇట్ డిస్ట్రాయ్స్. సో every problem is an opportunity, if you ask me. So if this is a problem, definitely it is opportunity in many ways. Try to make use of that instead of just looking at problem as a problem.
సో లైక్ టు సమ్మరైజ్ దిస్ పాయింట్, ఏఐని వాడుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ బిల్డ్ చేసే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఐ మీన్ దే కెన్ సస్టైన్ బెటర్ రాదర్ దెన్ అదర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్లో అంటే నేను హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకున్నా, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, ఆన్ టాప్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్నా. సో నేను మొత్తం ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఫ్రమ్ స్క్రాచ్ కూర్చొని నేనే కోడ్ రాస్తే నాకు 5 గంటలు పడుతుందో 10 గంటలు పడుతుందో, ఇట్ టేక్స్ హెల్ అ లాట్ ఆఫ్ టైమ్. వాట్ ఐ డూ నవ్ ఈస్ I'll just use ChatGPT. I'll just give some prompt. నాకు ప్రాంప్ట్స్ ఇవ్వడం ప్రాపర్గా వచ్చానమాట. I'll just like give some prompt. అదేదో కోడ్ రాసిస్తుంది. I'll just like copy paste that particular code into నేను కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని, బగ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో I'll just like fix them. సో మొత్తం కోడ్ అనేది నేను అంటే ఐ మీన్ లైక్ 5 hours వర్క్, 5 hours 10 hours వర్క్ వచ్చేసి నేను ఐఎమ్ జస్ట్ లైక్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్ ఇన్ 1 hour 2 hour. అండ్ దెన్ ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐ బిల్ట్ దిస్ గూగుల్ బార్డ్ క్లోన్ అనమాట. So I tried to replicate that application using some API calls. So what I did was, నాకు ఆ పర్టికులర్ టైంలో నాకు MongoDB ప్రాపర్గా ఐడియా లేదనమాట, డేటాబేస్. సో వాట్ ఐ డిడ్ వాస్, అంటే నాకు ఎలా రాయాలి కోడ్ అండ్ దెన్ నథింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్ యూజింగ్ ChatGPT అనమాట. మొత్తం ప్రాంప్ట్స్ ఇచ్చేసా, మొత్తం కోడ్ అది రాసి పెట్టేసింది నాకు. ఐ జస్ట్ లైక్ విత్ మై కోడింగ్ నాలెడ్జ్, ఏదో కొద్దిగా ఎర్రర్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. ఐ ఈవెన్ లైక్ మేడ్ ఇట్ డీబగ్ యూజింగ్ ChatGPT. వెళ్ళి ChatGPTకి చెప్పాను అనమాట. సో ఈ ఎర్రర్ చూపిస్తుంది నా టర్మినల్లో, నేను ఏం చేయాలి అని. మొత్తం ChatGPTని వాడుకొని అప్లికేషన్ని బిల్డ్ చేయించేసారు. సో ఐ మీన్ లైక్ ఏఐని ఎంత ఎఫిషియెంట్గా వాడుకొని లైక్ అంటే మనం ప్రోగ్రెస్ అవుతాము, అట్ ద సేమ్ టైం లైక్ మనకు అన్ని ఆపర్చునిటీస్ బెటర్గా వస్తాయి అనమాట. దట్స్ వాట్ ఐ వుడ్ సే. డెఫినెట్లీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఇట్లాంటివి నేర్చుకోలేదు అనమాట. ఐ వాజ్ అన్ యాప్ డెవలపర్ బ్యాక్ దెన్, అండ్ జావాలో యాప్ డెవలప్మెంట్ చేసేవాడిని. అండ్ దెన్ దట్ ఈస్ హౌ ఐ మేడ్ మై ప్రాజెక్ట్స్. బట్ రీసెంట్ గా నేను ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ తీసుకున్నా, వేర్ ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్. అయితే చిన్న ప్రాజెక్టే అది, బట్ HTML రాదు నాకు, CSS రాదు ఇన్ ద సెన్స్, ఐ డోంట్ నో హౌ టు ప్లేస్ ఎవ్రీథింగ్, హౌ టు మేక్ అ వెరీ గుడ్ వెబ్సైట్, ఈస్థెటిక్ వెబ్సైట్, ఇవన్నీ మనకు రాదనమాట. అండ్ జావా స్క్రిప్ట్ విషయానికి వస్తే కూడా ఐ కెన్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ఉన్న లాంగ్వేజ్ ని చేంజెస్ చేయగలుగుతా, కానీ ఐ కెనాట్ రైట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. నేనేం చేసా, ChatGPT దగ్గరికి వెళ్ళా, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ తీసుకున్నా నేను, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పెట్టేసి, ఆ తర్వాత అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అది ఆన్సర్ చెప్పుకుంటూ పోయింది. అండ్ ఐ బిల్ట్ ద వెబ్సైట్ ఇన్ ఇట్స్ అ స్మాల్ వెబ్సైట్, రైట్? ఇట్ 3-4 days లోనో ఒక 1 week లోనో బిల్డ్ అయిపోయింది. అండ్ ఐ మేడ్ ద మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో ఏఐ వాడి మనీ చేయొచ్చా అంటే, ఏఐ వాడి డైరెక్ట్ గా మనీ రావబ్బా. ఏఐ వాడి మీరు ఏం చేస్తున్నారో ఆ పనిలోనే మనీ సంపాదించండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ఏఐని ఎంత ఎఫిషియెంట్గా వాడుకోవాలో తెలిస్తే సరిపోద్ది. అంటే ఐ మీన్ దిస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐకి అంటే లైక్ వీ షుడ్ నో హౌ టు గివ్ దట్ పర్టికులర్ ప్రాంప్ట్స్. అంటే మనం దాన్ని కన్వే చేయడం మ్యాటర్ కూడా ప్రాపర్గా కన్వే చేయాలి. సో మనం ఏదో చెప్తే అది ఏదో రాసిస్తుంది, నువ్వు అంటే ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రాదు. దానికి చాలామంది తిట్టుకుంటారు తెలుసా, నేను అడుగుతున్నాను కానీ నాకు అది అవుట్పుట్ ఇవ్వట్లేదు అని. సో ద ఫస్ట్ ప్లేస్ ప్రాంప్ట్స్ ఇవ్వడం చాలా మ్యాటర్ అవుతుంది. దట్స్ వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కోర్సులు కూడా వచ్చేసాయి ఇప్పుడు బయట. ఆన్ టాప్ ఆఫ్ దట్ జాబ్స్ బిల్డ్ అవుతున్నాయి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ విషయానికి వస్తే, ఓపెన్ AI వాళ్ళది ఒక ఫ్రీ కోర్స్ ఉందన్నమాట, డెవలపర్స్ కోసం స్పెషల్ గా. సో పీపుల్ కెన్ ట్రై దట్. ఇది ఐ థింక్ ML లో టార్చ్ బేరర్ అంటారు అతన్ని, అతని పేరు నాకు కరెక్ట్ గుర్తొస్తలేదు, బట్ హీస్ వెరీ ఫేమస్. అండ్ అతని ML కోర్సే నేను స్టార్టింగ్ ML నేర్చుకోవడానికి యూజ్ చేశాను అనమాట. డెఫినెట్లీ యూ కెన్ గో అవుట్ అండ్ చెక్ ఇట్ ఇన్ ఓపెన్ AI. ఇట్ ఈస్ అ ఫ్రీ కోర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఏఐని తిట్టుకునే వాళ్ళు కి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. నేను స్టార్టింగ్ కోడ్ చేసేటప్పుడు ఐ యూస్ టు స్కోల్డ్ మై కంప్యూటర్. అసలు దీనికి X<5 అంటే కూడా అర్థం కావట్లేదు, 1<X>5 అంటే దీనికి అర్థం కాదు, 1 to 4 మధ్యలో ఉండాలి, 1 to 5 మధ్యలో ఉండాలని అనుకునేవాడిని. తర్వాత ఐ మెట్ అ ఫ్రెండ్ అగైన్, ద సేమ్ ఫ్రెండ్, హీస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. అయితే అతను వచ్చేసి ఏమన్నాడంటే, బాబు కంప్యూటర్ ఇస్ జస్ట్ అ డమ్ మెషిన్, రైట్? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎనీ మిస్టేక్, ఇట్ ఈస్ ఒక సర్వెంట్ లాంటిది, ఏదైతే ఏం చెప్తే అది వింటది, జీనీ లాంటిది అనమాట. సో అదేమో తప్పు చేస్తుందంటే ఎవరు తప్పు అన్నాడు. ఆఫ్ కోర్స్ డెవలపర్ తప్పు, ఆఫ్ కోర్స్ ద ప్రోగ్రామర్ తప్పు. సో ఇఫ్ యువర్ కంప్యూటర్ ఆర్ అ డమ్ థింగ్ లైక్ అ కంప్యూటర్ ఆర్ డమ్ థింగ్ లైక్ ఏఐ డమ్ అనకూడదు, బట్ సో అట్లాంటి ఒకవేళ తప్పులు చేస్తున్నాయి అంటే డెఫినెట్లీ అది మన తప్పే. అంటే మనం తప్పు చేస్తేనే కదా అది కంప్యూటర్ తప్పు చేస్తుంది. యా ఎగ్జాక్ట్లీ, మనం కరెక్ట్ గా ఎట్లా చేయాలో చెప్తే ప్రోగ్రామ్ ని రాసేస్తే ఐ మీన్ లైక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ అట్ ఆల్. Exactly. So it is a right servant, it is a genie. It tells you, it says, it does whatever you tell it to do. అంటే అది చేయకపోతే తప్పు మనదే అన్నమాట. యా ఎగ్జాక్ట్లీ. అది విన్న తర్వాత నుంచి నేను ఇప్పటి నుంచి కోడింగ్ వీటిని తిట్టుకోవడం మానేసా అనమాట. ఓకే, మేబీ నేనే కొంచెం ప్రాక్టీస్ చేయాలేమో అన్న స్టార్ట్ చేశా. యా గ్రేట్.
వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. తెలుగులో వన్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ టెక్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ పాడ్కాస్ట్ ఇది, అండ్ ఇలాంటివి చాలా రాబోతున్నాయి. సో ఇద్దరు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో ఇంకా రెగ్యులర్గా కంటెంట్ వస్తూ ఉంటుంది. సో డూ ఫాలోవర్స్ దేర్. అండ్ మీరు నెక్స్ట్ పాడ్కాస్ట్లలో ఏ టాపిక్స్ గురించి వినాలనుకుంటున్నారో కింద చెప్పండి.